హాయ్ అండి, అందరికీ నమస్తే. వంకాయ ఉల్లికారం ప్రిపేర్ చేసుకుందామండి. చాలా బాగుంటుంది. దాని ప్రొసీజర్లోకి వెళ్తే ముందుగా స్టవ్ పై చిన్న కళాయి పెట్టుకొని పల్లీలు, నువ్వులు, ఎండు కొబ్బరి, జీలకర్ర, మెంతులు, ధనియాలు, ఎండుమిర్చి, మినప్పప్పు, ఉప్పేసి డ్రై రోస్ట్ చేసుకోవాలండి. చల్లారిన తర్వాత అందులో ఉల్లిపాయలు వేసి పేస్ట్ చేసి పెట్టుకుంటాము. ఇప్పుడు వంకాయల్ని కడిగి గుత్తులుగా కట్ చేసి పెట్టుకోవాలి. కళాయి పెట్టుకొని ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత ఈ గుత్తులుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని వేసుకొని అందులో ఉప్పు, పసుపు వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి. 10 నిమిషాల తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టుకోవాలి. మరి కాసేపు అయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ని వేసుకొని బాగా కలుపుకొని ఉప్పు అలాగే కారం కూడా వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మరో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలండి. ఇప్పుడు మూత ఓపెన్ చేసి కప్పు వాటర్ని వేసి మరో 8 నిమిషాల పాటు బాగా ఉడికించుకున్నారంటే మనకి ఈ వంకాయ ఉల్లికారం అయితే రెడీ అయిపోతుందండి. ఫైనల్గా కొత్తిమీరని, పుదీనాని వేసేసుకుందాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంతే వీడియో. బాయ్.